హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి మన ఇంట్లో వుడ్తో చేసినటువంటివి దివాన్ కాట్ కానీ, సోఫా సెట్ కానీ, డైనింగ్ టేబుల్ కానీ, అలాగే టీపాయ్ కానీ ఇలాగ మంచాలు అన్ని చేయించుకుంటూ ఉంటాం కదా. కాకపోతే ఏంటంటే ఒకరొకరు కొంతమంది టేకుతో చేయించుకుంటుంటారు, కొంతమంది రోజు వుడ్తో చేయించుకుంటూ ఉంటారు. ఇవి ఏంటంటే వేలు లక్షలు పెట్టి కూడా చేయించుకునే వాళ్ళు ఉన్నారండి. ఎంత పెట్టి కొన్నామా అనేది ముఖ్యం కాదు, మెయిన్ గా వీటిని మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో కాబట్టి నేనేం చేశానంటే, మీరు నెలకు ఒక్కసారి ఇలా చేశారనుకో, మీ ఇంట్లో ఉన్న దివాన్ కాట్ కానీ అంటే వుడ్తో చేసినటువంటివి షైనింగ్ గా ఉంటాయన్నమాట. సో అవి అలా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే 1 కప్పు వైట్ వెనిగర్ తీసుకుంటున్నానండి. ఇంకా వాటిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపిన తర్వాత మన దగ్గర ఒక స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, సో ఆ స్ప్రే బాటిల్లోనైనా వేసుకోవచ్చు, లేదు అంటే కొలిన్ బాటిల్ వేస్టేజ్ ఉంటాయి చూడండి, వాటిలోనైనా కూడా వేసుకోవచ్చు అన్నమాట. లేదు అంటే మనము బాటిళ్లకు చిన్న చిన్న రంధ్రాలు పెట్టి అయినా పెట్టుకొని వేసుకోవచ్చు. సో నేనైతే ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు ఇలా పోసేసిన తర్వాత మనం బాగా షేక్ చేయాలన్నమాట. ఇంకా ఇప్పుడు ఈ లిక్విడ్ తో ఎలా క్లీన్ చేయాలి అనేది చూపిస్తానండి. చూసారా, మా ఇంట్లో దివాన్ కాట్ అయితే ఇలాగా ఉందన్నమాట. సో మేమైతే తీసుకొని కూడా ఒక 30 ఇయర్స్ అవుతుందండి. ఇదైతే మేము రోజు వుడ్తో చేయించుకున్నాము. చూసారా డిజైన్, చూసారా అండి. అప్పుడు తీసుకున్నప్పుడేమో అబ్బా ఎంత బాగుందబ్బా ఈ డిజైన్ అని అనుకున్నాము, కానీ తర్వాత తెలిసిందండి, ఎప్పుడైనా కూడా మనము సోఫా సెట్లు కానీ దివాన్ కాట్ కానీ చేయించుకునేటప్పుడు ఎక్కువగా డిజైన్ పెట్టుకోకుండా చేయించుకోవాలండి. మనం స్టార్టింగ్లో అయితే బాగా చూసుకుంటాం, కానీ తర్వాత ఏంటంటే మనకు ఏజ్ ఎక్కువగా అయ్యే కొద్దీ ఇవి క్లీన్ చేసుకోవాలంటే కూడా విసుగు వస్తుంటుంది కదా. సో కాబట్టి నేను నా సజెషన్ ఏంటంటే కొంచెం డిజైన్ తక్కువగా పెట్టుకొని చేయించుకోండి. ఇంకా ఇప్పుడు ఈ డిజైన్లలో డస్ట్ అంతా ఇరుక్కొని పోయి ఉంటుంది కదా. సో ఫస్ట్ అయితే నేను ఒక పాత బ్రష్ని తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి. ఇలాగా క్లీన్ చేయకుండా డైరెక్ట్ గా మనం చేసుకున్నటువంటి డిఐవై లిక్విడ్ స్ప్రే చేసుకొని మనం క్లీన్ చేసామనుకో ఇంకా ఎక్కువగా పేరుకొని పోతుంది అనమాట. సో అలా కాకుండా ఫస్ట్ మనం ఈ విధంగా డస్టింగ్ చేసుకున్నామనుకో తుడిచేటప్పుడు కూడా మనకి ఈజీగా అవుతుందండి. ఇలాగే మొత్తం చుట్టూరు కూడా క్లీన్ చేసేసాను. ఇంకా ఆ తర్వాత మన దగ్గర కాటన్ క్లాత్లు కానీ కాటన్ శారీస్ కానీ ఉన్నటువంటి క్లాత్స్ ఉంటాయి కదండి. సో వాటి మీద మనం ఏం చేయాలంటే, మనం తయారు చేసుకున్నటువంటి డిఐవై లిక్విడ్ ని ఈ విధంగా స్ప్రే చేసుకోవాలండి. మనం డైరెక్ట్ గా ఒకవేళ స్ప్రే చేసామనుకో కింద ఆయిల్ పడుతుంది, మనం జారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాగా క్లాత్ కు మనం స్ప్రే చేసుకొని తుడవటమే చాలా మంచిదండి. అది కాకుండా మనం వెనిగర్ యూస్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ గా ఎప్పుడు స్ప్రే చేయకుండా ఇలాగా క్లాత్ కు స్ప్రే చేసి తుడవటం వల్ల కూడా మనకు మేలు అన్నమాట. ఇంకా ఇప్పుడైతే నేను ఈ విధంగా క్లీన్ చేస్తూ ఉన్నాను. కానీ ఇలాగ క్లీన్ చేయటం వల్ల మనకి ఏంటంటే పైన ఉన్నటువంటి డస్ట్ మాత్రమే వస్తూ ఉంటుంది, కానీ మనకు నెరలలో ఇరుక్కొని ఉంటుంది చూడండి డస్ట్, ఆ డస్ట్ మాత్రం సరిగ్గా రాదనమాట. సో అలా పోవాలి అంటే ఒక చిన్నపాటి టిప్ చెప్తానండి. ఫస్ట్ ఏం చేయాలంటే మనము క్లాత్ అంతా నీట్ గా ఎక్కువగా స్ప్రే చేసుకోవాలన్నమాట. ఇలా స్ప్రే చేసిన తర్వాత మనం ఒక బ్రష్ తీసుకోవాలండి. సో ఆ బ్రష్ కి మనం స్ప్రే చేసినటువంటి క్లాత్ మొత్తం అంతా ఇలాగా చుట్టేయాలన్నమాట. చూసారా, ఇలాగా బాగా నీట్గా చుట్టుకోవాలి. ఇలా చుట్టేసిన తర్వాత మనము వెనకాల భాగం బాగా గట్టిగా పట్టుకొని ఇలాగా క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవటం వల్ల మనకు నెరలలో ఉన్నటువంటి డస్ట్ పోతుంది, ప్లస్ మనం చేసుకున్నటువంటి లిక్విడ్ అక్కడ చేరటం వల్ల మనకు షైనింగ్ అనేది బాగా కనపడుతుంది అనమాట. సో నేనైతే మొత్తం ఈ విధంగా చుట్టూరు అలాగే పైన ఇలాగా క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూసారా, మా అత్తగారు ఎప్పుడు అంటే ఇట్లా గుబ్బలకి ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు రబ్బర్ బ్యాండ్లు వేయటము అలాగా వేసుకుంటూ ఉంటారండి. మనం ఎప్పుడైనా కావాలి అనుకుంటే టక్కన తీసిస్తారనమాట. అలాగే మనకు తాళబొట్టు చైన్స్ ఉంటాయి కదండి, మనమైతే పిన్నీసులు పెట్టుకోమన్నమాట. మా అత్తయ్య గారు పిన్నీసులు పెట్టుకొని ఎప్పుడు కావాలంటే పిల్లలకు రబ్బర్ బ్యాండ్ కానీ పిన్నీసులు కానీ అలాగా ఇస్తూ ఉంటారనమాట. సో మీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఇలానే చేస్తారా అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఇంకా ఇప్పుడు ఈ భాగంలో మనము బ్రష్తో తుడవలేమండి, కానీ మనం చేత్తో తుడిచినా కూడా ఇలా నీట్గా వస్తుందన్నమాట. మెయిన్గా డిజైన్ ఉన్న చోట ఇలాగ బ్రష్ ఉపయోగించి తుడవటం వల్ల
మనకు షైనింగ్ చూసారా, మీకు రిజల్ట్ కనబడుతుందండి. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా ఒక్కసారి గమనించి చూడండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. మెయిన్గా ఈ లిక్విడ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలా మంది ఏం చేస్తారంటే క్లాత్ కి కొబ్బరి నూనె వేసేసుకొని కూడా నీట్ గా క్లీన్ చేస్తూ ఉంటారు. అట్లా డైరెక్ట్ గా క్లీన్ చేసుకున్నా కూడా పర్వాలేదు, షైనింగ్ ఉంటాయి. కానీ కొబ్బరి నూనె అనేది ఏంటంటే మనకు డస్ట్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. సో కొన్ని రోజులే షైనింగ్ ఉంటాయి, తర్వాత ఏంటంటే కొంచెం డస్ట్ గా పీల్చినట్టుగా అనిపిస్తుంది. అలా కాకుండా ఇలాగా వెనిగర్ లో మనం ఆలివ్ ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా లిక్విడ్ చేసుకొని మనం ఒక బాటిల్లో పోసి పెట్టుకున్నాం అనుకో ఎన్ని రోజులైనా కూడా చెక్కు చెదరదు. మెయిన్ ఏంటంటే మీరు ఆలివ్ ఆయిల్ ప్లేస్ లో కోకోనట్ ఆయిల్ వేసుకోవచ్చా అని కూడా మీకు డౌట్ రావచ్చండి. వెనిగర్ లో ఎప్పుడైనా కూడా కోకోనట్ ఆయిల్ వేసామనుకో కొంచెం గడ్డలాగా పైకి వస్తుంది అనమాట. సో కాబట్టి నేనైతే ఎక్కువగా ఆలివ్ ఆయిల్ కే ప్రిఫర్ చేస్తాను. ఈ ఆలివ్ ఆయిల్ కూడా బాగా దొరుకుతుందండి ఇక్కడ. అంటే మామూలుగా స్టోర్లలో ఎక్కడైనా కూడా సూపర్ మార్కెట్లలో అయినా దొరుకుతుంది. మామూలుగా చిన్న చిన్న కొట్లలో అయినా కూడా చాలా మంది ఏంటంటే వంటకు కూడా ఆలివ్ ఆయిల్ ఉపయోగిస్తున్నారండి. కాబట్టి ఎక్కడైనా కూడా బాగా దొరుకుతుంది. ఇలాగా వెనిగరు ఆలివ్ ఆయిల్ తీసుకొని ఈ విధంగా నేను చెప్పిన క్వాంటిటీలో కలుపుకొని మీరు డిఐవై లిక్విడ్ తయారు చేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా ఇప్పుడైతే నేను దివాన్ కాటిని మొత్తం అంతా నీట్ గా తుడిచేసేసాను. ఆ తర్వాత సోఫా సెట్ ని క్లీన్ చేసుకుంటున్నానండి. సోఫా సెట్ కి క్లాత్ అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనం కూర్చొని లేవంగానే మనకు అంత కుచ్చు కుచ్చులాగా అయిపోతుంది కదా. అలా కాకుండా ఉండాలి అంటే ఇలాంటి సోఫా సెట్లకు ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా ఒక వీడియో చేసి పెట్టానండి. బెడ్షీట్లు కూడా ఎలా మడుచుకోవాలి, మనం ఎక్కి తొక్కినా కూడా చెక్కు చెదరకుండా ఉండాలి అంటే ఎలా చేయాలి అనేది కూడా ఒక వీడియో చేసి పెట్టాను. ఇంకా ఇప్పుడైతే మొత్తం నేను అన్ని సోఫా సెట్ ఉన్నటువంటి దిండ్లను అన్నింటినీ తీసేశాను. ఆ తర్వాత ఇలాగా నీట్ గా తుడుచుకుంటున్నానండి. చూసారా, ఇప్పుడు మనకు ఏ బ్రష్ అవసరం లేదు. ఎందుకు, ఇక్కడ డిజైన్ లేదు, ఏం లేదు కాబట్టి నీట్ గా ఫటాఫట్ గా క్లీన్ చేసుకుంటున్నాను. నిజంగా షైనింగ్ అయితే చాలా బాగా వచ్చాయండి. సో మొత్తం అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను. సో మీరెలా క్లీన్ చేస్తారు అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఇంకా అక్కడ అత్తయ్య కూర్చున్నారు. అయిపోయిందమ్మా నేను కూర్చోవాలి అని అంటున్నారు. కాసేపు కూర్చోండి అత్తయ్య అని చెప్పేసి నేను ఫాస్ట్ గా క్లీన్ చేస్తూ ఉన్నానండి. ఇంకా ఇప్పుడు సోఫా సెట్ కి కవర్లు కూడా వేసేస్తూ ఉన్నానండి. సో కవరు అంటే ఇలాంటి సోఫా సెట్లకి ఏంటంటే ఫస్ట్ కవర్ వేసిన తర్వాత ఇలాగా వాటి దిండ్లను అన్నింటిని వేసేస్తే గన మనకు చెక్కు చెదరదు. ప్లస్ వీటి మధ్యలలో మనం ఏం చేయాలంటే ఇలాంటివి అంటే మనకు పెళ్లి కార్డులకు వస్తాయి చూడండి, మందం పేపరు, అలాంటివన్నీ ఇలాగ పెట్టేస్తే కూడా మనకు కూర్చొని లేసినా కూడా చెక్కు చెదరదండి. సో ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట నాకు. ఇంకా ఇలా పెట్టేసిన తర్వాత పైన కూడా ఇదే విధంగానే నేను సోఫా కవర్లను వేసేస్తూ ఉన్నాను. ఇంకా ఈ సోఫా కవర్లను కూడా నేను నంద్యాలలో సత్యదేవ టెక్స్టైల్స్ వాటిలో తీసుకున్నానండి. ఇంకా ఇలా వేసేసిన తర్వాత వెనికిల గుబ్బలు ఉంటాయి చూడండి, ఆ గుబ్బలకి ఆ క్లాత్ కి కొంచెం తొక్కడ పెట్టామనుకో మనం కూర్చొని లేసినా కూడా మన వెంట క్లాత్ అనేది రాదనమాట. ఇంకా ఆ తర్వాత నేను దివాన్ కాట్ కి ఇలాగా బెడ్షీట్ వేసేస్తూ ఉన్నానండి. సో ఈ బెడ్షీట్లు కూడా మీరు చాలా వాటిలో చూసారండి. అంటే నేను నవజీవన హై స్కూల్లో కూడా చెవిటి పిల్లలు అంటే చెవిటి మూగ పిల్లలకి నేను వాళ్ళకి బెడ్షీట్లు కొనిచ్చానమాట. చాలా మంది అడిగారండి ఈ బెడ్షీట్లు ఎక్కడ కొన్నారు అని. నేను ఈ బెడ్షీట్లను కూడా నేను సత్యదేవ టెక్స్టైల్స్ లోనే తీసుకున్నాను. కొన్ని ఏంటంటే బయట మామూలుగా అంటే వేరే షాపులలో కూడా తీసుకున్నానండి. ఇవి ఒకటొకటి వచ్చేసి 400 ఏమో పడ్డాయి. కానీ చాలా బాగా మనకు చలికాలంలో మాత్రం చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి. పిల్లలు కూడా హాస్టల్కి అవే తీసుకెళ్తున్నారనమాట. ఇంకా నెక్స్ట్ ఇదే విధంగానే పక్కన సైడ్ కి చైర్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా ఇలాగనే క్లీన్ చేసుకుంటున్నానండి. నేను దరిదాపు ఈ సోఫా సెట్ ని తీసుకొని కూడా 30 ఇయర్స్ అవుతుందండి. మధ్యలో ఒక్కసారి మాత్రం నేనే పాలిషింగ్ చేశానండి. పేపరు అంటే అక్కడ అడిగి ఏ నంబర్ పేపర్ తీసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి అని అడిగేసి నేను క్లీన్ చేసుకొని నేనే పాలిషింగ్ కొట్టానండి. సో అప్పుడైతే చాలా బాగా ఉన్నాయన్నమాట. ఇంకా మధ్య మధ్యలో మాత్రం ఇలాగ నెలకు ఒక్కసారి మాత్రం ఇలాగ క్లీన్ చేసుకుంటూ ఉంటాను. మెయిన్ ఇవేంటంటే పాత మోడల్ అయినా కూడా మనకి చాలా కంఫర్ట్ అండి. ఇప్పుడు సోఫా సెట్లు ఏంటంటే చాలా మంది రెగ్జిన్ అలాంటివన్నీ కొనుక్కుంటూ ఉన్నారు. ఇది మాది చాలా పాత మోడల్, కానీ మాకైతే చాలా కంఫర్ట్ గా ఉందన్నమాట. చూసారా ఎంత షైనింగ్ కనపడుతున్నాయి కదా. దివాన్ కాట్ ఏమి సోఫా సెట్ ఏమి మెరిసిపోతున్నాయండి. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలాగనే
ఈ విధంగానే డిఐవై లిక్విడ్ తయారు చేసుకొని ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.